హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం లంచ్ అయిందా ఫ్రెండ్స్? నాదైతే లంచ్ అయింది. మా కర్రీ వచ్చేసి బెండకాయ సాంబార్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేనైతే పండగ షాపింగ్ చేసిన కదా, అదైతే మేము ముందుకి తీసుకొచ్చిన. నేనేం తీసుకొచ్చిన అనేది మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ముందుకు వచ్చిన ఫ్రెండ్స్, నేను తీసుకున్న ఐటమ్స్ అంటే ఎక్కువ ఏం తీసుకోలేను, ఇంకా పిల్లల మటుకనే తీసుకున్నా. ప్రతిసారి అదే చెప్తున్నా. హాయ్ చెప్పు రజిత. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. షాపింగ్ చేసినావా? షాపింగ్ చేసి వచ్చిన. మొన్ననే ఇద్దరం పోయినా ఫ్రెండ్స్. ఇద్దరం పోయి, అమ్మ నేను ఇంకా మాదే అనుకోండి, ఇంకా పిల్లలు నేను అందరం అయితే షాపింగ్ చేసి వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న డ్రెస్సులు అయితే చూపెడతా మీకు. ఒకసారి చూపించరు అజిత, నిలబడి చూపించు. మిల్కీకి తీసుకున్న డ్రెస్ అయితే, ఇందులో అయితే చున్నీ వచ్చింది. చూపిస్తా. బెల్ట్ చూడండి ఫ్రెండ్స్, మేఘన డ్రెస్ అయితే ఎట్లా వచ్చిందో. బాగుందా? బాగుంది, వేసుకో నువ్వు. ఇది కరెక్ట్ సైజ్ ఉంది కదా, చూడు, కరెక్ట్ సైజ్ ఉంది. కాకపోతే లెంత్ ఇక్కడ పట్టదు అన్నట్టు. మనకి మన సైజ్ ఉంటుంది, మన సైజ్ తీసుకోవాలి. తీసుకుంటే అయిపో మనం ఒక డ్రెస్. ఈ డ్రెస్ అయితే హెవీగా వచ్చింది ఫ్రెండ్స్, అందుకే నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్ అయితే. మేఘనకైతే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 1500, 1500. దీనికి బెల్ట్ అండ్ చున్నీ వచ్చింది. అందరూ లెహంగా లాగా ఇట్లా వేసుకుంటున్నారు కదా ఇప్పుడు, ఫ్యాషన్ అని చెప్పేసి తీసుకున్నాం. మళ్ళీ ఇంకొకటి వెస్టర్న్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. వెస్టర్న్ అంటే జిన్నులో తీసుకున్నాం అనుకున్నాం, కానీ ఇంకా మిడ్డీ బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. మిడ్డీలు వేసుకోవడం ఇట్లాంటివి నేను వేసుకోకుండా నా పాపకైనా తీసుకోలేదు. నాకు చాలా ఇష్టం ఇట్లాంటి వెస్టర్న్ డ్రెస్సెస్ అంటే, అందుకని మేఘన్కి అయితే తీసుకున్నా. దీనిపైన ఇది టాప్, ఇది టాప్కు బెల్ట్ వచ్చింది. ఇది వచ్చేసి మిడ్డీ అన్నట్టు, మిడ్డీ మోడల్ ఇట్లా వేసుకున్నాం. ఇంకొక డ్రెస్ తీసుకున్నాం, అదైతే వేసుకుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అయితే వీడియో కనబడితే చూపెడతాం ఫ్రెండ్స్. అయితే 3 అయితే తీసుకున్నాం పాపకి. దీని ఖరీదు వచ్చేసి 1000 రూపీస్, 1000. ఇంకా పిల్లలకి ఎక్కువ రేట్లు పడ్డాయి. ఇప్పుడు ఇక పండగ సీజన్ కదా, రేట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సేమ్ ఇట్లనే వెస్టర్న్లోనే మా పాపకి, మా కోడల పాపకి కూడా తీసుకున్నా. డిట్టు ఇట్లనే ఉన్నది అన్నట్టు. ఆ పాపకు కూడా అదే రేటు చూడండి వచ్చింది. ఇది వెస్టర్న్ అన్నట్టు. ఇది తీసుకున్న ఒకటి, 3 అయితే తీసుకున్నా. ఇంకా మా కోడలికి కూడా లంగా జాకెట్ అయితే తీసుకున్నా. షాపింగ్ అందరం చేసినాం కదా, అన్నీ ఇక ఇక్కడెక్కడ పార్సల్ చేసేసినాం అన్నట్టు. అక్కడెక్కడ ఇక్కడిక్కడ అన్నట్టు. ఇక మళ్ళీ అనుకోకుండా సిటీ అయితే మా ఇంటికి రావడం జరిగింది. అందుకని చెప్పేసి ఇక చూపెట్టలేకపోతుంది. అక్కడికి వెళ్ళాక ఒకటి వీడియో, షార్ట్ వీడియోలన్నా ఇట్లన్నా అప్లోడ్ చేస్తుంది. ఇక ఇద్దరం అయితే ఏది తీసుకున్నా కానీ ఇంకా పిల్లలకి తీసుకుంటాం. అట్లా ఎట్లున్నాయి ఫ్రెండ్స్ డ్రెస్సులు ఎట్లున్నాయి చెప్పండి. ఓకే, మరి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా గాజులు అయితే తీసుకున్నా. బెటర్ ఇట్లా చూడండి ఎట్లయితే బ్యాంగిల్స్ బాగున్నాయా. ఇదైతే ఏ డ్రెస్ అయినా కానీ బాగుంటుంది, లంగా ఓని అయినా ఎందులోకైనా బాగుంటుంది అనేది ఇవి తీసుకున్నా. ఇంకా మనకు డ్రెస్లకు మ్యాచింగ్ అయ్యేది అంటే ఇవి తీసుకున్నా ఫ్రెండ్స్, బతుకమ్మ రోజు కానీ. ఇంకా నేనైతే చిన్నగా సింపుల్గా ఇవైతే తీసుకున్నా ఫ్రెండ్స్, బాగా నచ్చినవి. నేను సిరికి తీసుకున్నాం అన్నట్టు, మొత్తం 4. ఇవి వచ్చేసి 100, ఇది 150. ఇట్లుంటాయి అన్నట్టు కాస్ట్. పండుగ సీజన్ కాబట్టి రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయి. ఇవి వచ్చేసి నేను తీసుకున్నా, చూడండి, రామ గ్రీన్, చిల్క పచ్చ కలర్, ప్యారెట్ గ్రీన్ బాగున్నాయా. ఇవి 200, ఇది 50, ఇది 50, అట్లా 100. 2కి కలిపి 100 అని చెప్పేసిన, మళ్ళీ 200 అని అర్థం చేసుకుంటాను. ఓకే, ఇదైతే తీసుకున్న షాపింగ్. ఇంకా చెప్పుల కాడికి వచ్చేసరికి అయితే ఇంకా మా బాబుకి అయితే చెప్పులు తీసుకున్నా. చూడండి ఎట్లా ఉన్నాయి. క్రాక్ అంట, క్రాక్ ఇప్పుడు మోడల్ అంట. ఇంకా వాడైతే తీసుకున్నాను. వీటికి 300 పడ్డది. ఇంకా పాపకైతే సింపుల్గా తీసుకున్నా, ఆల్రెడీ ఉన్నాయి. పాపకు వచ్చేసి 200. ఇక నేను కూడా అట్లా సింపుల్గానే అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఎట్లన్నా మనకి బయట నడవడానికి లేవని చెప్పేసి నా ఇట్లోనే చెప్పు 300 ఇవి కూడా. ఇక చెప్పులకి, బట్టలకి, వీటికి కలిపి మామూలుగానే అయిపోయింది.
ఇంకా షాపింగ్ అయితే మామూలు అని చెప్పవచ్చు. చూస్తే ఎక్కడ చూస్తే ఏం లేవు ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ చూస్తే ఏం లేవు. కాకపోతే బిల్ అయితే తడిచిమోపడైంది నన్ను అడిగితే, చాలా అయింది బిల్ అయితే. ఇంకా పండగ సీజన్ కదా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగకి మనం డబ్బుల గురించి ఆలోచిస్తే ఏం లాభం? డబ్బులు ఇవాళ కాకుండా రేపైనా సంపాదించుకోవచ్చు. నన్ను అడిగితే నేను అంతే అంట. పండగ కాబట్టి మనం వచ్చే సంవత్సరం ఉంటామో ఉండము, అందుకని చెప్పేసి ఉన్న అట్లా ఎప్పుడైనా నేను అదే చెప్తా, ఉన్న ఈ చిన్న నిమిషంలోనైతే అందరం సంతోషంగా ఉండాలి. అందుకే ఇంకా పిల్లల సంతోషం కొరకు అయితే నేనైతే పిల్లలు ఇవ్వంటే అవి తీసుకున్న ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళి. ఇంకా నేనైతే ఒక శారీ తీసుకున్నా మా అత్తమ్మకి, మా ఆడపడుచుకి. ఇంకా అవి బ్లౌజ్ స్టిచెస్ దగ్గర ఉన్నాయి, అవి చూపెట్టలేకపోతున్నా. కట్టుకున్న రోజైతే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బతుకమ్మ రోజు అయితే ఇంకా అవి బ్లాగ్ తీద్దామనుకున్నాను. ఇక్కడ బ్లాగ్ తీసేసరికి అవి స్టిచెస్ అన్న అందాలి కదా, పండుగ దగ్గరకు వస్తుందని చెప్పేసి స్టిచెస్ అయితే ఇచ్చేసినాం. నువ్వు ఇక ఎప్పుడు పెడతావు అక్కడ వీడియో? రేపు పెడుతుంది, రేపు షార్ట్ అనేది అప్లోడ్ చేస్తుంది. ఆమె శారీ కూడా ఉన్నది అనుకుంటా. శారీ అవును స్టిచెస్కి ఇచ్చింది, లేదు పాపది ఉన్నది ఒకటి, పాపది చూపెడుతుంది అన్నట్టు. ఇట్లున్నది అన్నట్టు ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే. మా షాపింగ్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నా. మా సామాన్, మా షాపింగ్ సామాన్ చూసి ఎక్కిరించకండి. ఎందుకంటే ఇంకా ఎట్లుంటుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇట్లా ఉంటానట్టు, ఉన్న దాంట్లో తృప్తి పడ్డం. పాప ఏం చెప్తుందంటే కోన్ వేసుకోవడం, మళ్ళీ పాపను చూస్తలేవని అంటారు. పాప ఇప్పుడు కోన్ వేసుకుంటా అంటుంది, కానీ ఇప్పుడు కాదు కోన్ వేసుకునేది, పండగకి అని చెప్పేసి పండగకి కోన్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమని చెప్తుంది, ఇప్పుడు కాదు పండక్కి బతుకమ్మ పండగ ఆడతాం కదా అప్పుడు అన్నట్టు. అప్పుడు ఆడడానికి ఇంకా ఇప్పటి నుండి అడవిడ అన్నట్టు ఆమెకి. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలతో ఏదంటే అది తీసుకోవాల్సింది, చేయాల్సిందే. మనం సంతోషంగా లేకుండా మన పిల్లలైనా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆరాటపడేది అది. ఓకే, మరి వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ. మళ్ళీ నెక్స్ట్ వీడియో మేము ఉంటా. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంతవరకు రీచ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో మేము ఉందంట. కొత్త ఛానల్ చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్, మరి ఉంటా. బాయ్ చెప్పండి, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పు. బాయ్ గట్లా ఒక్కొక్కటి అంటది, ఒక్కొక్కటి బాయ్ అంటది, ఒక్కొక్కటి హాయ్ అంటది, ఒక్కొక్కసారి అమ్మ అంటది. కానీ ప్రతిసారి పిలవలేదు, అదే నాకు వచ్చిన బాధ. ప్రతిసారి అట్లా పిలిస్తే బాగుండేది, కానీ పిలవదాన్ని ఎందుకనేది అర్థం కాదు. అయితే ఈరోజు కూడా ఒక షాపింగ్కి వెళ్ళేది ఉంది ఫ్రెండ్స్. వీలైతే చూద్దాం, ట్రై చేద్దాం, షార్ట్లనన్నా అప్లోడ్ చేద్దాం. ఎందుకంటే పట్టీలు తీసుకోవాలి. అసలు మెయిన్ పిల్లలకు పట్టీలు లేవు, మాకు లేకున్నా సరే కానీ మా పిల్లలకన్నా పట్టీలు ఉండాలని చెప్పేసి మేము పట్టీలకైతే ఈరోజు షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం. ఆ పట్టీలు తీసుకొచ్చినాక నేనైతే షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఎట్లా వచ్చింది, ఎట్లా ఉన్నాయి మన మేఘనాయి అండ్ మా కోడలి. చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే పండగ కాబట్టి ఖచ్చితంగా నేను బతుకమ్మకి ప్రతిసారి నేను పట్టీలు అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకున్నామంటే మళ్ళీ బతుకమ్మ పండుగ దాకా మాకు పట్టీలు అయితే అట్నే ఉంటాయి అన్నట్టు. అట్లా పట్టీల షాపింగ్కి వెళ్ళాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇంకా షాపింగ్ చేయాలి. మన తిరిగి కూడా కొన్ని మొన్న తీసుకున్న చైనా అండ్ బుట్టమ్స్ తీసుకుంది, ఇయర్ రింగ్స్ అట్లా తీసుకున్నా. పెడతాండి. ఇంకా నేను తీసుకోలేను ఫ్రెండ్స్. ఇంకా నేను ఉన్నవితో అడ్జస్ట్ చేసుకుంటా అని నేనైతే ఏం తీసుకోలేకపోయాను. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది డబ్బులతోటి, ఇక అర్థం చేసుకోవాలి కదా. అందుకని ఒకసారి సింపుల్గా తీసుకున్నా. ఇక ఉన్నాయితే సెట్ చేసుకోవాలి. ఇక చిన్న ఒక గాజులు చాలా తీసుకోలేదనుకుంటే చీర తీసుకున్నాం, తీసుకోలేదనుకుంటే గాజులు తీసుకున్నాం, తీసుకోలేదనుకుంటే చెప్పులు తీసుకున్నాం అనకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఏదో అట్లా నచ్చి తీసుకున్నా. బ్యాంగిల్స్ అట్లా అనుకోకుండా తీసుకున్నా. శారీలకి మ్యాచ్ అయ్యేటి కాదు బ్యాంగిల్స్, ఇంకా అట్లా తీసుకున్నా అంతే. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే ఏమన్నా మా సార్ నాకు ప్రేమతో ఏమైనా కొనిస్తానే మాత్రం ఖచ్చితంగా నేనైతే తీసుకోవడానికి రెడీ. నాకు ఇట్లాంటి బుట్టాలంటే చాలా ఇష్టం. లోలాకులు ఉండాలి మనకు వేసుకున్నా, కానీ ఇట్లా మనం మాట్లాడుతుంటే ఇట్లా అన్నట్టు ఇట్లా సైలెంట్గా ఉంటాయి చూడండి, అవి నచ్చాయి ఇయర్ రింగ్స్. అట్లా చూద్దాం. ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను. అవి కూడా మేము షాపింగ్ చేసి వచ్చిన తర్వాత చూపెడతా. మళ్ళీ నెక్స్ట్ మినీ షార్ట్లోనైనా చూపెడతా, లాంగ్ వీడియో రాకుండా. కానీ ఓకేనా ఫ్రెండ్స్, వీళ్ళ అయినంత వరకు లాంగ్ వీడియోలో ట్రై చేస్తా, లేదంటే షార్ట్లో అప్లోడ్ చేస్తా. ఓకే, మరి బాయ్ చెప్పి మళ్ళీ ఇంతవరకు వచ్చినంటే సడన్గా పట్టీల విషయం గుర్తుకొచ్చి ఇంతసేపు మాట్లాడడం వచ్చింది. ఇక అప్పుడే బాయ్ అంటే ఇంకా నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కటి నా ఫ్యామిలీ అని అయితే నేనైతే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా చిన్న లైక్ అయితే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మా షాపింగ్ ఇట్లా వచ్చింది కామెంట్ చేయండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాం.